ఆన్గోయింగ్ థాయిలాండ్ కాంబోడియా యుద్ధం గురించి మొత్తం అందరూ వినే ఉంటారు. కాకపోతే చాలా మందికి దాని కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ ఎక్కడ మొదలైందంటే దాదాపు ఒక 1000 ఏళ్ల క్రితం. మీకు మంచి రెఫరెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మొత్తం అందరూ యుగానికి కూడా సినిమా చూసే ఉంటారు కదా. అందులో చోళ కింగ్డమ్ గురించి అలాగే చోళుల గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జాక్ట్గా ఇదే ఎరాలో థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, మయన్మార్, ఈ ఈస్ట్ ఏషియాలో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హిందూ బుద్ధిస్ట్ కింగ్డమ్స్. ఆ టైంలో దాదాపు 1000 ఏళ్ళు 1200 సంవత్సరాల క్రితం ఇండియా చైనా ఎలా బార్డర్ షేర్ చేసుకుంటాయో అలాగే కాంబోడియా థాయిలాండ్ కూడా బార్డర్ షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు ఈ ఫ్లాష్ పాయింట్ ఉన్న ఏరియాలోనే ఒక టెంపుల్ కూడా ఉంది. అది శివుడికి డెడికేట్ చేశారు. ఆ టెంపుల్ పేరు వచ్చి టమ్యూయన్ టెంపుల్ కాంప్లెక్స్. అది బిల్డ్ చేసింది ఎవరంటే ఖమెర్ ఎంపైర్. ఖమెర్ ఎంపైర్ గురించి చాలా మందికి తెలియదేమో. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యి అర్బనైజేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అంతా మొదలైంది లండన్లో, ఇంగ్లాండ్లో అని అందరికీ తెలుసు. లండన్ కంటే ముందు అంత పెద్ద స్ట్రక్చర్డ్ కాంప్లెక్స్ ఏమైనా ఉందంటే కాంబోడియాలో ఉన్న ఆంకోర్ వాట్. మీరు కాంబోడియా ఫ్లాగ్ చూస్తే కనుక దాని మీద ఒక టెంపుల్ ప్రింట్అవుట్ చేసి ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే మాన్యుమెంట్ రెండు ఒకటే. మెయిన్ టాపిక్ వదిలేసి ఇది ఎందుకు చెప్తున్నాను మీకు డౌట్ రావచ్చు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఖమెర్ ఎంపైర్లోనే ఇప్పుడు మనం మాట్లాడుకున్న కాంబోడియా దగ్గర నుంచి థాయిలాండ్, మయన్మార్, ఇంక్లూడింగ్ సమ్ పార్ట్స్ ఆఫ్ వియత్నాం, ఇవన్నీ కూడా దాని అండర్లోనే ఉండేవి. ఈ కింగ్డమ్లో దేవుడు అనే పదానికి చాలా పెద్ద వాల్యూ ఉండేది. అందుకనే కాన్స్టెంట్గా అన్ని వైపులా కూడా ఇలాంటి రిలీజియస్ మాన్యుమెంట్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. స్టార్టింగ్ విత్ ఆంకోర్ వాట్ దగ్గర నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకునే టెంపుల్ కాంప్లెక్స్ వరకు ఇంకా మల్టిపుల్ కౌంట్లెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకున్న ప్రతి రిలీజియస్ మాన్యుమెంట్ కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఉంది. యూ కెన్ ఇమాజిన్ అంటే ఎంత ఓల్డెస్టో. ఏ టెంపుల్ కానీ ఏ మాన్యుమెంట్ తీసుకున్నా సరే దాదాపు 500 నుంచి 1000 ఇయర్స్ ఓల్డ్. అంటే ఇది ఒక హెరిటేజ్లో ఫీల్ అవుతారు. సో ఆబ్వియస్ వీళ్ళు ఫైట్ ఎందుకు ఇప్పుడు జరుగుతుంది అనే దానికి ఇది ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్. సో ఇది ఇప్పటివరకు ఈ టెంపుల్ రిలేటెడ్ స్టోరీ కదా. సో ఇది ఒకసారి పక్కన పెడితే ఈ ఫ్లాష్ పాయింట్ ఇష్యూ ఎక్కడ మొదలైందంటే ఇప్పుడు నాట్ ఓన్లీ టెంపుల్, ఇప్పుడు మనం మాట్లాడుకునే టెంపుల్ దగ్గరే కాదు ఇష్యూ, ఆల్ అక్రాస్ బార్డర్ మొత్తం ఉంది. దాదాపు 17th 18th సెంచరీలో ఫ్రెంచ్ ఈస్ట్ ఏషియాకి వచ్చినప్పుడు ఇండియాని బ్రిటిష్ ఎలా పరిపాలిస్తుందో ఫ్రాన్స్ కూడా అలాగే వియత్నాం, కాంబోడియా, సమ్ పార్ట్స్ ఆఫ్ థాయిలాండ్ ఇవన్నీ కూడా వాళ్ళ అండర్లోనే ఉండేవి. దీన్నే ఫ్రెంచ్ ఇండో చైనా అని కూడా అంటారు. ఇప్పుడు బ్రిటిష్ ఎలా ఇండియా నుంచి విత్డ్రా చేసుకుని వెళ్ళిందో ఫ్రాన్స్ కూడా సిమిలర్గా అలా వెళ్ళిపోయేటప్పుడు ఈ బార్డర్స్ అనేవి అటు ఇటు షఫల్ అయినాయి. సో వీళ్ళ రెండు కంట్రీస్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే హిస్టారికల్గా అది మాదంటే కాంబోడియా, ఇది మాదని చెప్పి థాయిలాండ్ అండ్ కాంబోడియాకి ఈ ఆన్గోయింగ్ టగ్ ఆఫ్ వార్లో ఇప్పటివరకు దాదాపు 39 మంది చనిపోయారు. అలాగే 200 మంది ఇంజూర్ కూడా అయ్యారు. అండ్ ఈ నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ చైనా, ఇండియా, అలాగే ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్ కూడా 1-on-1 కాన్వర్సేషన్ పెట్టి మాట్లాడుకోండి తప్ప దీన్ని ఎస్కలేట్ చేయొద్దని చెప్పి చాలామంది అంటున్నారు. ఇంక్లూడింగ్ థాయిలాండ్ ప్రెసిడెంట్ కూడా అనౌన్స్ చేశారు. ఐ డోంట్ థింక్ సో ఒక టెంపుల్ కోసం అంత దూరం వెళ్తారని చెప్పి. మీ ఒపీనియన్ ఏంటో టెల్ మీ డౌన్ బిలో ద కామెంట్స్.